మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం అమ్మా. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్య తీవ్రమైనటువంటి కోపం, తగాదా, గొడవలు వస్తూ ఉంటాయి. జనరల్గా పేరెంట్స్కి కూడా అది టఫ్గానే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా కొన్ని విషయాలు బేర్ చేయలేరు. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ ప్యాటర్న్లో? ఇది బేసికల్గా ఒకటి ఆలోచించాలి నాగరాజు గారు. మనకి జనరల్గా ఇప్పుడు వివాహం అనేది ఏ వయసులో జరుగుతుంది? 21 సంవత్సరాలు మినిమం ఇది చేసి చదివినాయి. కానీ 21 సంవత్సరాలు అవ్వగానే పెళ్లి కూడా చేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇంకా చిన్నవాళ్ళు ఇది అనుకుంటున్నారు. అంటే మనకి తెలియకుండానే ఒక తరానికి మధ్య అంటే దూరం పెరిగిపోయింది. పెరిగిపోవటంతో ఏం జరుగుతోంది అన్నప్పుడు అమ్మతనంలో ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా ఒక్కొక్కసారి పిల్లలు మిస్ అవుతున్నారు. ఎలా మిస్ అవుతున్నారు అంటే వాళ్ళకి చదువు అన్నీ ఉన్నా కూడా అమ్మ ఒక ఓంకారం లాంటి గుణాలు కలిగినటువంటి అమ్మ ఎందుకో జీవితంలో ఒంటరి పోరాటం ఎక్కువగా పెరుగుతోంది. ఆ ఒంటరి పోరాటంలో పెరుగుతున్నప్పుడు అన్నీ నేనే చేసుకోవాలా అనే క్వశ్చన్తో, ఎందుకంటే ఒక పక్కన ఉద్యోగం కానీ ఆర్థికంగా కానీ కుటుంబానికి సహాయపడుతూ తను కూడా ఒక గుర్తింపులాగా చేసుకోవాలని ఉన్నప్పుడు తనకి ఒక సహాయమైనటువంటి భర్త కానీ తన ఇంటి వైపు వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఇది కావాల్సి వస్తుంది. కానీ అది ఎందుకో తెలియక కారణంగా ఏమైపోయిందంటే మనకి 2 బెడ్రూమ్ హౌస్కి బాగా అలవాటు పడిపోయాం, నేను నా పిల్లలు అనే దీనికి. దాంతో ఏమైపోతుంది, అన్నీ నేనే బేర్ చేయాలి, అన్నీ నేనే చేయాలి. కానీ మనం అందరం ఎప్పుడు అనుకుంటాం కదా నాగరాజు గారు, మనిషి సంఘజీవి అని, నలుగురితో ఉండాలి అనుకుంటాం. మరి ఇంటికి దగ్గరికి వచ్చేసరికల్లా ఆ సంఘజీవి ఏమైపోతున్నాడు, నలుగురితో ఎందుకు ఉండలేకపోతున్నాడు? అది మొట్టమొదటిగా ఆలోచించాలి. రెండో విషయం వచ్చేసరికల్లా పిల్లలకి వచ్చేటప్పటికల్లా ఎవ్రీబడి వాంట్ లుక్ గుడ్. చాలా నేను పెంచే విధానంలో నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ ఇవి చేయకూడదు అనే ఆలోచనతో ప్రతి తల్లి తండ్రి ఎవరైనా కానీ ఆలోచనలోనే పెంచుతున్నారు. అది ఏమవుతుంది, ప్రతి వాళ్ళు తను పెంచుతున్నాడు. దీనిలో ఒక 3 రకాల పెంపకాలు ఉంటాయి నాన్న. మొట్టమొదటిగా ఇది కూడా తెలుసుకోవాల్సింది. మొట్టమొదటి పెంపకం ఏంటంటే కంగారు పెంపకం. అంటే ఏ భయం వచ్చినా కానీ నేనున్నానని ఓవర్గా ప్రొటెక్ట్ చేయటం. రెండోది వచ్చి పులి పెంపకం. అంటే అది ఎలా ఉంటుందంటే అది పులికి ఒక జంతువును వేటాడి దాన్ని పిల్ల చేత కూడా వేటాడిచ్చి దాన్ని ఆహారం సేకరించడం నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈగిల్ పెంపకం, గద్దది. ఈ 3 పెంపకాలలో యాక్చువల్గా మనిషి యొక్క జీవితంలో ఇండైరెక్ట్గా తెలియకుండా విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత మార్పులు దీంట్లో జరిగిపోయింది. ఈగిల్ పెంపకం అనేది అసలు రియల్ పెంపకం అయింది. కానీ దాన్ని దూరంగా పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము, ఈ కంగారు పెంపకం అంటే నా పిల్లవాడికి అన్నీ ఇచ్చేయాలి, అన్నీ పెట్టాలి ఇవని చెప్పి ఆ తెలియనటువంటి ఆ ఉత్సాహంలో చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనకు ఏమైపోయారు, 1-2 పిల్లలు అవటంతో నేను ఈ పిల్లవాడికి ఒక చాక్లెట్ 5 పైసలు చాక్లెట్ అడిగితే కూడా నాన్న అదేం తింటావు, నీ క్యాడ్బరీస్ చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఫస్ట్లో కొనిస్తారు. అది బాల్యంలో కొనింది. కానీ అది యవ్వనంలోకి వచ్చేటికల్లా వాడికి సైకిల్ కావాల్సి వచ్చినప్పుడు కూడా బండి కొనియటం వల్ల కొన్ని సమస్యలు అనేది వస్తాయి. అంటే పిల్లల్లో ఇండైరెక్ట్గా తెలియనటువంటి ప్యాంపరింగ్ దీనివల్ల కంగారు పెంపకంలో పెంచటం వల్ల అది ఏమవుతుంది, పిల్లవాడికి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే పులి పెంపకంలో పెంచి ఇది చేద్దామంటే అమ్మ రోజు ఇదే వండుతావా అని అడుగుతున్నాడు పిల్లలు. మార్పు అంటే ఏజ్ ప్రకారంగా ఒక రకమైనటువంటి ఆహారం పెట్టాలి పిల్లలకి. 3 ఏళ్ల దాకా వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ అనేది పెట్టడం. ఆ 3 ఏళ్ళు అయిన తర్వాత కొన్ని మనం అలవాటు చేసేటికల్లా 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతనే పిల్లలు అన్నీ తినటానికి చేయటానికి తెలుస్తుంది రుచి ఇది. కానీ మనం ఏం చేస్తాము, ఇవాళ ఎలాగో అయిపోవాలి, ఇవాళ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, నాకు ఆ ఇది ఉందని చెప్పేసి వంటగదిని, ఒకప్పుడు వంటగదిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇల్లు మొత్తం ప్రభావిస్తుంది అన్న దీనికి, అలాగే పోపుల డబ్బా అనేది ఆరోగ్యాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తుంది అనే దీన్ని మర్చిపోయాం. నాలుకకి ఇచ్చిన రుచి నాలుక మటుకే ఉంటుంది, కానీ ఆ తిన్న ఆహారం శరీరానికి పట్టడానికి కూడా కొంత సమయం పడుతుంది. అలా అది కొన్ని విషయాలు. తర్వాత ఈగిల్ పెంపకంలో ఏంటి అంటే ఇక్కడ మటుకు ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి నారాజు. ఈగిల్ ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా తను గూడు కడుతున్నప్పుడు, పిల్లల్ని పెట్టాలన్నప్పుడు గూడు కడుతున్నప్పుడు ముళ్ళన్నీ ఏరుకొచ్చి పెడుతుంది. ఫస్ట్ ముళ్ళని ఏరుకొని వచ్చి తీసుకొని వస్తే అదేంటి తన పిల్లని పెట్టేటప్పుడు ముళ్ళు ఎలా తెస్తుందని మనం అనుకోవచ్చు. అది దాని పైన ఏం చేస్తుందంటే మళ్ళీ సాఫ్ట్ ఇది పెడుతుంది.
పెట్టి గుడ్లు పెట్టి పొదిగి అవి పిల్లలు అయిన తర్వాత కొంతకాలం అవ్వగానే మెల్లిగా సాఫ్ట్నెస్ తీసేస్తూ ఉంటుంది. అప్పుడు అది ఏమవుతుంది, ఈగలు అది ఎక్కడైనా చేస్తుంది కదులుతున్నప్పుడు దానికి నేర్పిస్తూ ఆ పై అది జనరల్గా కడుతుంది ఎక్కడ శిఖరాల పైన పెద్ద పెద్ద హైయెస్ట్ మౌంటైన్ మీద కడుతుంది. అక్కడ కట్టి చేసినప్పుడు అది ఎప్పుడైతే పిల్లలు కూర్చొని దాంట్లో నుంచి బయటపడిపోవాలి, నేనంతా స్వయంగా నేర్చుకోవాలని నేర్పిస్తుంటుంది. ఇది నేర్పించే తత్వాన్ని తగ్గిపోయింది. దాంతో ఏమైపోతుంది, ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలని అనుకుంటున్నామే కానీ మన ఆనందంతో పాటు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ బతుకు యొక్క జీవితంలో కావాల్సినవి ఎటువంటిది అన్న దీని దగ్గర మనం మిస్ అయిపోతున్నాం. ఎట్లా మిస్ అయిపోతున్నామంటే అదొక వీ గోయింగ్ టు మేక్ ఇట్ ఒక రాకెట్ లాగా అనుకున్నాను అన్న. ఎవ్రీబడి వీ గోయింగ్ టు మేక్ ఇట్. ఎట్లయితే రాకెట్లో మన దీనికి వేయటానికి లిక్విడ్ ఎట్లా వాడతామో పిల్లల్లో ప్రేమ అనేది కూడా ఒక విధంగా వాడాలి. ఎప్పుడైతే ఆ ప్రేమను సరైన సమయంలో సరైన ఫోర్స్లో ఇవ్వగలిగితే ఆ పిల్లవాడు పుంజుకున్నాడంటే ఈ విల్ బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతూ ఉంటారు. ఎక్కడ పుట్టామన్న కాదు, ఎక్కడ చేశామన్నది కాదు, మార్పు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచంలో తల్లికి ఒక్కదానికి ఉంది. తల్లికి సహకరించే శక్తి సామర్థ్యాలు తండ్రికే ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో పిల్లవాడు నలిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి ఇది గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు ఇవాళ రేపు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎంతసేపటికి నేను మా పిల్లవాడి కంఫర్ట్స్ ఇవ్వాలి అన్న దీని దగ్గర తెలియకుండా ఉండటం వల్ల 5 ఏళ్ల దాకా పిల్లవాడు చాలా బాగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతిదీ చెప్తుంటే ఒక 6 నెలలు 5 నెలలు అవ్వగానే రోజు ఇదే చెప్తున్నాడు ఏంటి అని చెప్పి పిల్లవాడిని మనం అణగదొక్కటం మొదలవుతుంటుంది. మా స్కూల్ ఇవాళ ఇలా జరిగిందమ్మా, మా స్కూల్లో ఒక పిల్లవాడు పుట్టినరోజు అయిందంటే రోజు వీళ్ళకి సమయము అనేది కేటాయించలేకపోవటం వల్ల దగ్గర నుంచి వల్ల పిల్లవాడు మనస్తత్వంలో ఒక విధమైనటువంటి బీజాన్ని మొట్టగా వేస్తాం. మొదట్లో మనం అంత ఆలోచించాం. దాంతో ఏమవుతుంది, కొంతకాలం అయ్యేటికల్లా పిల్లవాడికి 7-8 సంవత్సరాలు వచ్చేటికల్లా అంటే అందుకని అంటారు గుమ్మం లోపల ఉన్నటువంటి పిల్లవాడు చాలా అందంగా కనపడతాడు. గుమ్మం దాటి బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఫ్రెండ్లతో ఆడుకుంటున్నప్పుడు వాడి కంపారిజన్ దీన్ని ఇది పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ చెయ్యాలనేది ఎప్పుడైతే తెలుస్తుందో ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదలలో ఎప్పుడు ఇరిటేషన్ రాదు. ఇరిటేషన్ రాకపోవటానికి కూడా కొన్ని కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి ముఖ్యంగా అంటే పిల్లలు ఏదన్నా ఉన్నప్పుడు నేను పనిలో ఉన్నాను వాడు నా జోలికి రాకపోతే ఇదని చెప్పి కొన్ని చిన్న చిన్న అలవాట్లు మనం నేర్పిస్తున్నాం. ఆ అలవాటు ఏమైపోతుంది, వాడి పెరుగుదలలో అవరోధంగా మారుతూ ఉంటుంది. అవరోధంగా మారినప్పుడు దాన్ని ఎటువంటి విషయాల నుంచి ఎలా తెచ్చుకోవాలి, అమ్మ చేయవలసిన 3 లక్షణాలు ముఖ్యంగా కావాలి. వైటాలిటీ తనలో పెంచుకుంటూ పిల్లలకి చనువుతో ఉన్నట్టుగానే ఉంటూ ఏది ఎస్ అనాలి ఏది నో అనాలని తెలియాలి. ఎక్కడ షుడ్ అండ్ షుడ్ నాట్ అనేది తెలియస్తుండాలి. తర్వాత రైట్ రాంగ్ డైరెక్ట్గా పిల్లలకి చెప్పగలిగితే ఆ ఇరిటేషన్ తగ్గిపోయి పిల్లల యొక్క మనస్తత్వంలో అమ్మ నాది. అందుకని అమ్మ ఎప్పుడుట ఏది తింటే నాన్న నువ్వు ఇది తింటావా అని అడుగుతుంది. అందుకని ఫ్రెండ్లీగా మారినటువంటి పిల్లలు ఎంత కష్టం వచ్చినా మొట్టమొదటి ప్రపంచంలో వచ్చి చెప్పుకోగలిగేది ఏ విషయమైనా కానీ అమ్మతో మొదట చెప్తారు, నాన్నతో కూడా మొదట చెప్పరు పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలు తల్లి పిల్లల మధ్య ఏర్పడుతున్న బాండ్ అటువంటిది. ఇది తల్లి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అంటే ఆమె ఎన్ని పనులున్నా ఎంత చేసినా ఆ విత్తనంలో మొలకెత్తుతున్నటువంటి తెలివితేటల్ని ఎలా పెంచాలి అనే దీనిలో తల్లి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లి యొక్క పాత్రని మనం చేయగలిగితే పిల్లల్లో ఇరిటేషన్ తగ్గుతుంది. పిల్లల్లో ఇరిటేషన్ తగ్గినప్పుడు అదేమవుతుందంటే ఆ పిల్లవాడి దీంట్లో అన్కండిషనల్గా అందరికీ కాకుండా ఏ విషయాన్ని అమ్మతో చెప్పాలి, ఏ విషయం నాన్నతో చెప్పాలి, ఏ విషయం తన మిత్రులతో ఉండాలి అన్నప్పుడు కోరికల మీద అదుపు వస్తుంది. ఎప్పుడైతే కోరికల మీద అదుపు పిల్లవాడికి చిన్న వయసులో నుంచి చేయగలిగితే అదొక కలాం లాంటి వ్యక్తులను, ఒక పేపర్ బాయ్ లాంటి వ్యక్తులను మన ప్రపంచంలో మన రాష్ట్రపతి హైయెస్ట్ పొజిషన్కి చేరగలిగారు. అంటే చిన్నప్పటి నుంచి ఒక పేపర్ బాయ్ కష్టపడుతూ రకరకాల దీనికి తనకి ఎక్కడా కూడా తనకు కావాల్సింది ఎక్కడా దొరకలేదు. దొరకకపోయినా కానీ విక్రమ్ సారాభాయ్ గారు ఇచ్చినటువంటి చిన్న దీనికి తన 35 ఏట వయసులో ఇచ్చిన దీన్ని చేసి మిజైల్ మ్యాన్గా మారాడు. అంటే ఎక్కడైతే రిజెక్ట్ చేయబడ్డాడో దానికి అధిపతిగా మారటం వల్ల ఈ రోజు నాడు వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ కలాం ఈజ్ ఎక్స్ట్రా. అంటే తల్లి యొక్క ప్రేమలో నిదానము,
తల్లి యొక్క ప్రేమలో ఒక వజ్ర వైడూరాల కన్నా కూడా ఆప్యాయత ఉండగలిగితే మార్పు అనేది జరుగుతుంది. మార్పు నేర్పు కోసం, నేర్పు అమ్మతనం కోసం, అమ్మతనము ప్రపంచంలో నాది అని కాకుండా మనది అనేది నేర్పించే తత్వం. ఇది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు పిల్లల్లో ఇరిటేషన్ పెరిగింది నాగరాజు గారు. ఇట్ విల్ మేక్ ఏ వండర్ఫుల్. అంటే తోటమాలిగా మారినప్పుడు తోటలో ఉన్నటువంటి చెట్లన్నీ ఎలా అయితే తోటమాలి ఒకే రకంగా చూసుకొని సమయం చేస్తారో అమ్మతత్వంలో కూడా ఆ తత్వాన్ని పెంచగలిగితే, ఉండి చేయగలిగితే ప్రతి పిల్లవాడు కిరీటంగా మారుతారు. ప్రతి పిల్లవాడిలో నిజాయితీ, అందుకే దేవుడు యూనిక్ థంబ్ ఇచ్చాడు, యూనిక్ ఐ ఇచ్చాడు, అన్ని ప్రతి దానిలో మార్పు ఇచ్చాడు. శ్వాస ఒకటే అయినా పిల్లవాడి యొక్క లక్ష్యం ఒకటిగా మార్చుకోవాలి. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండ్ నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు.